నమస్కారం. వెల్కమ్ టు లీగల్ న్యూస్ ఛానల్. మొన్న మా రక్ష అడ్వైజర్ గారు జస్టిస్ పీలన్ శర్మ గారు ఒక మాట అనుకుంటుంది. ఈ గొడవలు, టెన్షన్లు, కొట్లాటుకోళ్ళు చూసి ఏదో కౌన్సిలింగ్కి సంబంధించి దెర్ ఈజ్ నో టైమ్ ఈవెన్ ఫర్ లవ్, వై హేట్ అదర్స్ అని నాకెందుకు సరిగ్గా భలే నచ్చింది. కరెక్టే కదా, బాగా ఆత్మీయులు, ఇంపార్టెంట్ వాళ్ళు, భార్యా పిల్లలు, తల్లిదండ్రులు, స్నేహితులు, అక్క చెల్లెలు, అందములు, ఇన్ని రకాల రిలేషన్షిప్స్ ఉంటాయి కదా ఈ సమాజంలో. మరి వాళ్ళతోటి ప్రశాంతంగా కూర్చుని ఓ రోజు సినిమాకి వెళ్ళటమో, షికారుకి వెళ్ళటమో, భోజనాలకు పిలవటమో, భోజనాలకి మనం వెళ్ళటమో, వాళ్ళు పిలిస్తే వెళ్ళటమో, ఇంత లవ్, అంటే ఈ ప్రేమని పంచడానికి, ప్రేమని తీసుకోవటానికే మనకి టైం లేదే, మరి వాళ్ళకి ద్వేషించడానికి టైం ఎలా ఉంటుంది అని ఆలోచించింది. ప్రేమ తప్ప ద్వేషం లేని సమాజం ఉంటే ఎంత బాగుంటుంది. చాలామంది ఈ మా దగ్గరికి వచ్చే కపుల్స్లో ఇనీషియల్గా పెళ్ళైనప్పుడు ఒకసారి నేను అదే అంటూ ఉంటాను, పెళ్ళికి ఇన్విటేషన్ కార్డ్స్ పంచిన రోజులు మీరు గుర్తు తెచ్చుకోండి. అమ్మాయి కానీ అబ్బాయి కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, నా పెళ్ళి, మా అబ్బాయి పెళ్ళి, మా అమ్మాయి పెళ్ళి, మా అన్నయ్య పెళ్ళి, మా తమ్ముడి పెళ్ళి అని అనుకుంటున్నప్పుడు ఎంత అద్భుతంగా, ఎంత ప్రేమగా అందరినీ మనం మమేకం చేసుకుందామని అనుకుంటారు కదా. అలాగే కొన్నాళ్ళైన తర్వాత ఏదో ఇష్యూస్ వచ్చి, ప్రాబ్లమ్స్ వచ్చి, ఇదిగో ఈ 498లు, కేసులు, డీవీసీలు, డైవోర్స్లు అన్నీ వచ్చిన తర్వాత ఎంత విపరీతమైన ద్వేషం, సన్న పీలికలాగా, సన్ని చీలికలాగా ఉండే వివాహ వ్యవస్థలో, వివాహ బంధంలో అగాధం లాంటి ఎడబాటు ఏర్పాటవుతుంది. అలాగే నాట్ ఓన్లీ ఇన్ అరేంజ్ మ్యారేజెస్, లవ్ మ్యారేజెస్, ప్రేమించి పెళ్లి చేసుకుని పెద్దల్ని ఎదిరించి నువ్వు లేకపోతే నాకు జీవితం లేదని చచ్చిపోవటానికి కూడా సిద్ధపడి వెళ్ళిన కేసులలో కూడా పెళ్ళైన తర్వాత ఈ కారణాలు ఏమైనా ఎక్కడో అక్కడ హేట్రెడ్ మొదలవుతుంది, విపరీతమైన ద్వేషం మొదలవుతుంది. ఒకళ్ళొకళ్ళు చూసుకోవటానికి ఇష్టపడరు, ఒకళ్ళొకళ్ళు కలిస్తే చంపేద్దామన్నంత కోరుకుంటూ ఆశ ఉంటుంది. అలాగే ఒకళ్ళొకళ్ళు అంటే ఒకళ్ళ పేరు ఎత్తితే ఇంకోళ్ళు భరించడానికి వీలుండదు. అటువంటిప్పుడు నాకు అదే అనిపిస్తుంది. ఎప్పుడైనా మీరు బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉంటాయి కదా, ప్రేమించినప్పుడు రాసుకున్న ప్రేమలేఖలు కానీ, గ్రీటింగ్స్ కానీ, ఫొటోస్ కానీ, చిన్న చిన్న వీడియోస్ కానీ, ఆ జ్ఞాపకాల దొంతరల్ని ఆ భోషాల నుంచి బయటికి తీసి ఒకప్పుడు ఇంత బాగున్నాం కదా అని ఎందుకు మీరు ఆలోచించలేకపోతున్నారు? ఒక్క క్షణం ఉండి మేబీ బాపు గారు తీసిన సినిమా పెళ్లి పుస్తకం లాంటి సినిమాల్లో ఆఖరి చాప్టర్స్ ఒక 5 నిమిషాలు కనుక చూడగలిగితే ఎంత మార్పు వస్తుంది అని అనిపిస్తుంది. అందుకోసం నాకు అనిపిస్తుంది, ప్రేమ ద్వేషంగా మారినప్పుడు ఎంతో ప్రేమించారు, ఆ ప్రేమ కారణాలు ఏవైనా విపరీతమైన ద్వేషంగా మారిపోయింది. ప్రేమ ద్వేషంగా మారినప్పుడు ద్వేషం ప్రేమగా ఎందుకు మారకూడదు? ప్రేమ ద్వేషంగా మారటానికి కారణాలు ఉంటాయి. అలాగే ద్వేషం ప్రేమగా మార్చుకోవటానికి కూడా కారణాలు ఉంటాయి. కాకపోతే ఆ కారణాలు మనం వెతుక్కోం, ఆ కారణాలను అన్వేషించం, ఆ కారణాలని పట్టుకుని ద్వేషాన్ని ప్రేమగా మలుచుకోవటానికి వాళ్ళైనా వీళ్ళైనా సిద్ధపడం. జీవితాలు నాశనం చేసుకుంటూ ఉంటాం, వాళ్ళు వీళ్ళు కూడా. ఆలోచించండి. when there is no time for love, why hate others? Think of it.